నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మదనపల్లి కలెక్టర్ కార్యాలయానికి క్యూ కట్టిన అర్జీదారులు. మూడున శుభారాం డిగ్రీ కళాశాల ఆవరణంలో రక్తదాన శిబిరం. కాండిన్యా రివర్లో పేరుకున్న జమ్ముగడ్డి తొలగించాలంటున్న ప్రజలు. శోభాయమానంగా మాణిక్య వరదరాజ స్వామి వారి స్నపన తిరుమంజనం. వార్తల వివరాలు. మదనపల్లిలోని కలెక్టరేట్ వద్దకు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు ఇవ్వడానికి ప్రజలు క్యూ కట్టేశారు. దీంతో కలెక్టరేట్ కిటకిటలాడింది. చెట్లు, టెంట్లు, రేకుల షెడ్ల కింద అర్జీదారుల వద్ద వినతులు స్వీకరించి ఆన్లైన్ చేశారు. అనంతరం తమ సమస్యలను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్కు అర్జీల రూపంలో విన్నవించారు. మాఘమాసం 3వ సోమవారం పొంగనూరులోని ముక్కంటి ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. పట్టణంలోని కాశీ విశ్వేశ్వర స్వామి, పంచముఖ మృత్యుంజయ స్వామి, శ్రీ భోగనంజుండేశ్వర స్వామి, నెక్కొంది కొండపై శ్రీ అగస్తేశ్వర స్వామి వారి దేవాలయాల్లో ఉదయాన్నే అర్చకులు స్వామివారికి రుద్రాభిషేకం, బిల్వార్చన, పుష్పార్చన, కర్పూర హారతులు పట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో మాఘ స్నానాలు ఆచరించిన భక్తులు పరమేశ్వరుని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఓం శివాయ నమః, మహేశ్వరాయ నమః, శంభవే నమః, వినాయకాయ నమః, ऋषेकराय नमः, वामदेवाय नमः, विरूपाक्षाय नमः, कमब्धिने नमः, लोहिताय नमः, शंकराय नमः, शूलवाय नमः, गत्वाग्ने नमः, विष्णुवाय नमः, विष्णवाय नमः, विकारार्थाय नमः, श्रीगंधाय नमः, भक्तवत्सलाय नमः, श्रवदाय नमः, त्रयीमूर्ते नमः, दिनेशाम सर्वज्ञाने नमः, प्रभाते नमः, सुन्दुर्जनेस्ताम विशाय नमः, अग्निपताय नमः, सोमाय नमः, मध्यवष्टान्ताय शिवाय नमः, विश्वेश्वराय नमः, वीरभद्राय नमः, गणानाथाय नमः, प्रजापते नमः, हरितरेताय नमः, गिरीशाय नमः, गिरीशावनपाय नमः, दिग्भूताय नमः, भर्गवे नमः, कुर्मादित्ये नमः, मृत्युंजयाय नमः, शोष्पदे नमः, जगद्रूपे नमः, जगद्गुराय नमः, योगकेशाय नमः, जनकाय नमः, चक्रवाय नमः, रुद्राय नमः, बुद्धपदे नमः, स्थानवे नमः, खण्डवर्ष्याय नमः, देवाय नमः, महादेवाय नमः, व्यक्तामदास्राक्यस्रवाय नमः, आवर्गवदामनन्ताय नमः, तारकाय नमः, परमेश्वराय नमः, श्री भोगनंजुण्डेश्वरः स्वामिये नमः. स्तोत्रनामावली पूजां समर्पयामि. हरः ओं त्रिदलं त्रिगुणाकारं त्रयत्रं च त्रियायुधं त्रिजन्म पापसंहारम् एकबिल्वं शिवात्मनं श्री भोगनंजुण्डेश्वर स्वामिये नमः. नारायणाय प्रदय्यताहिने नमो वयं वैश्वराय कूर्महे तमे कामाय ओम सौराष्ट्र सोमनाथेश्वराय नमः, श्रीशैल क्षेत्र महामल्लिकार्जुनेश्वराय नमः, ओंकार क्षेत्र परमेश्वराय नमः, डागिनी क्षेत्र भीमशंकराय नमः, रामेश्वराय नमः, नागेश्वराय नमः, रामलिंगेश्वराय हिमालय केदारेश्वराय कृष्णेश्वराय नमः,
ఓం శ్రీ శివాయ నమః ఓం మహేశ్వరాయ నమః ఓం శంభవే నమః ఓం దినానిన్యై నమః ఓం నీలలోకితాయ నమః ఓం శంకరాయ నమః ఓం శూలపాణయే నమః ఓం కట్వాంగినే నమః ఓం విష్ణువల్లభాయ నమః ఓం శ్రీకంఠాయ నమః ఓం భక్తవత్సలాయ నమః ఓం శివప్రియాయ నమః ఓం ఉగ్రాయ నమః ఓం భీమాయ నమః ఓం కపాలనే నమః ఓం అంధకాసురసూదనాయ నమః ఓం గంగాధరాయ నమః ఓం లలాటాక్షాయ నమః ఓం కాలకాలాయ నమః ఓం కృపనిధయే నమః ఓం భీమాయ నమః ఓం పరశోస్తాయ నమః ఓం మృగపాణయే నమః జటాధరాయ నమః కైలాసవాసినే నమః కవచినే నమః కఠోరాయ నమః త్రిపురహంతకాయ నమః వృషంకాయ నమః ప్రియాయ నమః సురమయాయ నమః త్రయీమూర్తయే నమః మనీశ్వరాయ నమః సోమసూర్యాగ్నిలోచనాయ నమః అభిషేక్ యజ్ఞమయం సోమాయం పంచభక్తాం సదాశివం విశ్వేశ్వరం వీరభద్రం గణనాథం ప్రజాపతిం ब्रह्म शिवो मे अस्तु मे सदा हर नमः पार्वतीपतये हारति తీసుకొని చిత్తం బయటిస్తారా అభిషేక్ మోడ్లో అంబోర్ అంబోర్ తీర్థం ఇస్తారు కదా. రక్తదానం చేయడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని రోటరీ క్లబ్ కార్యదర్శి రాజారెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు నానబల గణేష్తో కలిసి ఆయన మాట్లాడారు. రోటరీ క్లబ్ మరియు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో మంగళవారం ఉదయం 9 గంటలకు పుంగనూరు పట్టణంలోని శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్తదాతలు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. పుంగనూరు పట్టణంలో రేపు మంగళవారం 9 గంటల నుండి రామసముద్రం రోడ్లో కల శుభారాం డిగ్రీ కళాశాల ఆవరణం నందు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఉపాధ్యాయుల సహకారంతో పుంగనూరు పట్టణ రోటరీ క్లబ్ మరియు మానవతా సేవా సంస్థ అన్నమయ్య జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ వారి సంయుక్త ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతూ ఉంది. మనం శాస్త్ర సాంకేతికాల్లో ఎంత అభివృద్ధి సాధించినప్పటికీ ఎక్కడైనా యాక్సిడెంట్లు జరిగినా లేదా గర్భిణీ ప్రసవ సమయాల్లో రక్తం అవసరమైనప్పుడు మనం రక్తాన్ని కృత్రిమంగా తయారు చేసుకోలేం. కాబట్టి ఆరోగ్యంగా ఉన్నటువంటి యువత ద్వారానే ఆ యొక్క రక్తాన్ని సేకరించి శుద్ధి చేసి అవసరమైన వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమానికి మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో విజయవంతంగా పాల్గొని మీ యొక్క రక్తాన్ని అందించి అవసరమైన వారికి సహకరిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా పుంగనూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ప్రతి వ్యక్తి ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చును. దీన్ని గుర్తించి పుంగనూరు పట్టణ యువత కూడా ఈ యొక్క శుభారాం డిగ్రీ కళాశాలకు వద్దకు రేపు 9 గంటల నుండి 2 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ సమయంలో విచ్చేసి రక్తదానం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై హింద్, జై భారత్. పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి అందిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అర్జీదారులు ఇచ్చిన వినతులను నిర్దేశించిన గడువులోగా వారు సంతృప్తి చెందే విధంగా పరిష్కరించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పాడెల్, డిఆర్ఓ మోహన్ కుమార్, డిప్యూటీ కలెక్టర్ కరుణకుమారి, డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, నగరి ఆర్డీఓ అనుపమ, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీల పరిష్కారం నాణ్యతగా ఉండాలని ఆయా శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. గడువు ముగిసేలోగా అర్జీలను పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మొత్తం 154, రెవెన్యూ మరియు సర్వే శాఖ 37, పంచాయతీరాజ్ 3, పోలీసు 12, డిఎంఎన్హెచ్ఓ 4, ఐసిడిఎస్ 2, డిఆర్డీఏ 68, డ్వామా 3, సివిల్ సప్లై 2, వ్యవసాయ శాఖ 3, విద్యుత్ శాఖ 5, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 4, ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ 2, సర్వశిక్ష అభియాన్ 3, ఇరిగేషన్ 2, అనిమల్ హస్బెండరీ 4. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు సమస్యలను జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్లకు అందజేశారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇటీవల మరణించిన సర్వేయర్ తులసిరామ్ కుటుంబీకులకు ఆర్థిక సహాయం అందజేశారు జిల్లా కలెక్టర్. వైకాపా పాలనలో తిరుమల తిరుపతి దేవస్థాన ప్రసాద లడ్డూలను కల్తీ నెయ్యితో తయారు చేయించి కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని కూటమి నాయకులు పేర్కొన్నారు. సోమవారం పొంగనూరు పుష్కరిణిలో కూటమి నాయకులు కల్తీ నెయ్యికి సంబంధించి నిరసన తెలిపారు. స్పెషల్ సిట్ అధికారులు సైతం నెయ్యిలో కెమికల్ వాడారని నివేదికతో తెలిపారు. కోట్ల రూపాయలు దోచుకోవాలని సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని మోసం చేశారు. కల్తీ నెయ్యికి సంబంధించిన ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కల్తీ నెయ్యి అనేసి మనం చాలా చిన్నగా చెప్పుకుంటున్నాం, కానీ హిందువులకు ఆరాధ్య దైవం కలియుగ శ్రీనివాసుడు అందరికీ కూడా ఎక్కడో ప్రపంచ దేశాల నుంచి కూడా నలుమూలల నుంచి కూడా సరే వచ్చి ఆయన దర్శనం చేసుకుని వెళ్తాము. అట్లాంటి ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి సమర్పించినటువంటి లడ్డూలు కల్తీ నెయ్యితో చేయడము, కెమికల్స్ వేసినటువంటి రసాయకాలను వాడినటువంటి పదార్థాలని అందులో వాడడం అనేది చాలా పనికిరాని విషయము. హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. అట్లాంటి ఏ మాత్రం కూడా కొంచెం కూడా ఆలోచించకుండా ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడినటువంటి వారిని ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి కోరుకుంటూ, ఇంకనైనా కనువిప్పు కలిగి హిందువుల మనోభావాలకు ఖచ్చితంగా విలువనిచ్చి ఎప్పుడే కానీ ఏదన్నా ఒక నిర్ణయం తీసుకునే ముందు కనీసం వెనుక ముందు ఆలోచించాలి. డబ్బు సంపాదన అనేది ఒకటే ధ్యేయంగా మీరు కొన్ని కోట్లను దోచుకోవాలని చెప్పేసి కేవలం హిందువుల గుళ్ళ మీద, హిందువుల మనోభావాల మీద, లాస్ట్కి దేవుడికి సమర్పించేటువంటి ప్రసాదాల మీద కూడా మీరు దిగజారిపోయినారంటే ఇంతకంటే ఇంకా చెప్పుకోవాల్సింది ఏది లేదు. ఇకనైనా హిందువులందరూ కూడా మేలుకోవాలి, వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి కోరుకుంటూ, భారత్ మాతాకి. ఏదైతే గత ప్రభుత్వం వాళ్ళు వచ్చిన రోజు నుంచి ప్రజలని మోసం చేయడం, ప్రజలనే కాకుండా దేవుణ్ణి కూడా మోసం చేసి తప్పుడు నివేదికలతో, తప్పుడు రసాయనికాలతో దేవుణ్ణి అభిషేకంతో పాటు లడ్డూ ప్రసాదంలో ఏదైతే కల్తీ కెమికల్ని కలిపి లడ్డూలను ప్రజలకి సప్లై చేసి మోసగిచ్చిందో, ఆ దేవుడు అనేవాడు 5 ఏళ్ళు పూర్తి కాకనే వాళ్ళని 11 సీట్లకు పరిమితం చేసింది. ఈ 11 సీట్ల నుంచి రాబోయే ఈ ఎలక్షన్లలో పూర్తిగా భూస్థాపితం చేయాలని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ, హిందువుల ఆరాధ్య దైవమైన వెంకటేశ్వర స్వామి గుడిని ప్రతిష్టని కాపాడాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గత ప్రభుత్వంలో వైసీపీ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత కనీసం ఆవు పాలు లేకుండా నెయ్యి అనే నాసిరకం లిక్విడ్ని మనకి పంపించి లడ్డూ తయారీలో దాన్ని వినియోగించడం జరిగింది. ఇంతకుముందు మా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అలానే కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ఇది ప్రజలకు తెలిసే విధంగా ఆ మాటలను కూడా బయటకు తీసుకురావడం జరిగింది. మొన్న సిట్ ఇచ్చిన నివేదికలో కనీసం ఆవు పాలన అనేది వినియోగించకుండా ఒక నెయ్యిని తయారు చేశారంటే ఆ ఘనత వైఎస్ఆర్సీపీ వాళ్ళకే చెల్లింది. ముఖ్యంగా ఒక ప్రసాదంలో ఆ నాసి రకము నెయ్యి అనే ఆ పదార్థాన్ని వాడినారనుకుంటే అదొక పాపంగా మేము భావిస్తాము. ముఖ్యంగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అభిషేకానికి కానీ
ముఖ్యంగా అక్కడ తినే ప్రసాదం కానీ స్వామివారికి పెట్టే ప్రసాదంలో కూడా ఆ నెయ్యి అనే ఆ లిక్విడ్ని వాడారంటే ఎంత దౌర్భాగ్యులుగా తయారైనారు వీళ్ళు. అర్జీలను పరిష్కరించడంలో అలసత్వం చేయకండని జిల్లా ఎస్పీ ధీరస్ అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల పట్ల పోలీసు అధికారులు అత్యంత వేగంగా స్పందించాలి. పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో ఎలాంటి జాప్యం జరిగినా సహించబోమని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరస్ కునుబుల్లి స్పష్టం చేశారు. సోమవారం మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన స్వయంగా పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల అర్జీలను స్వీకరించి పరిశీలన అనంతరం పరిష్కరించాలని ఆదేశించారు. పొంగనూరు పట్టణం కౌండిన్య రివర్లో పేరుకుపోయిన జమ్ముగడ్డిని తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. పుంగమ్మ చెరువు నుంచి క్రింది చెరువులకు ఈ రివర్ ద్వారానే నీరు వెళ్తూ ఉంటాయి. ప్రస్తుతం పుంగమ్మ చెరువుకు హంద్రినీవా జలాలు చేరాయి. ఇక 2 రోజుల్లో మరో వెళ్లనుంది. కౌండిన్య రివర్లో నీటి ప్రవాహానికి జమ్ముగడ్డి అడ్డుపడే అవకాశం ఉంది. మినీ బైపాస్ తాటిమాకులపాలెం మొదలు చివరి వరకు ఇదే పరిస్థితి. అధికారులు స్పందించి సాధ్యమైనంత త్వరగా వాటిని తొలగించి కౌండిన్య రివర్ను శుభ్రం చేయాలని స్థానికులు కోరుతున్నారు. లేని పక్షంలో రోడ్డుపైకి నీరు చేరే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఉర్దూ పండితులను స్మరించుకుంటూ రూపొందించిన క్యాలెండర్లను పుంగనూరు గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. పుంగనూరు తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం తహసీల్దార్ రాము ఉర్దూ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉర్దూ గ్రంథాలయ అధికారి నసీబ్ జాన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఉర్దూ భారతీయ భాష, మతానికి ఈ భాష సంబంధం లేదన్నారు. కార్యక్రమంలో అయూబ్ ఖాన్, వెంకటపతి, తోట గిరిధర్ తదితరులు పాల్గొన్నారు. ఉర్దూ అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి తరఫున ఫారూక్ సుబ్లి గారు చైర్మన్ వారి ఆదేశానుసారం పొంగనూరు పట్టణంలో ఈ యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ క్యాలెండర్లో మహనీయులు ఉర్దూ గురించి పోరాడిన వ్యక్తులు కూడా వాళ్ళ యొక్క ఫోటోలు చిత్రీకరిస్తూ ఈ యొక్క క్యాలెండర్ని చిత్రీకరించారు. వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉర్దూ భాష అనేది ఒక భాష కాదు, ఒక మతానికి సంబంధించింది కాదు. అందరూ దాన్ని అర్థం చేసుకొని చదవగలే కెపాసిటీ ముందు నుంచి ఉంది. కాబట్టి ఉర్దూని అభివృద్ధి పరచాలని చెప్పి నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన షుబ్లి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. కేవలం ఉర్దూ భాష గురించే కాకుండా భారతీయ సంస్కృతికి, ఉర్దూ భాష యొక్క సంస్కృతి, ఇందులో ఇక్కడ ఉర్దూ భాష భారతీయ భాష, ఇతరత్వ కాదు, ఇది మతపరమైనది కూడా కాదు. భాష అనేది మానవుని ఉద్ధరించడానికి ఏర్పడింది. అందువల్ల 50 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉర్దూ భాషను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు మహనీయులు, కార్యనిర్వాహకులు, రెవెన్యూ మండలంలో కార్యదక్షుడితడు కలరాని ప్రజ్ఞతో ఆచితూచి మరిగా అడుగువేయి అతని పని ఆలోచనములకైనా చక్కబెట్టు పనులు చిక్కుదీసి అంతటి మంచి కార్యనిర్వహణాధికారి జయరాములు గారి అమృత హస్తాలతో ఈ ఉర్దూ క్యాలెండర్ను మరి వారు ఆవిష్కరిస్తున్నదానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఉర్దూ మేడం నసీబ్ జాన్ గారు ఈ అంశాలు చెప్పమని. చీటీలతో 1,30,00,000 రూపాయలు పోగొట్టుకున్న న్యాయం చేసి ఆదుకోవాలని బాధితులు సోమవారం అన్నమయ్య జిల్లా ఎస్పీకి మొరపెట్టుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు మదనపల్లిలోని ప్రశాంత్ నగర్కు చెందిన గాలి వెంకటరమణ 20 ఏళ్లుగా చీటీలు నిర్వహిస్తూ నమ్మకంగా ఉండేవాడు. దీంతో రాజానగర్, ప్రశాంత్ నగర్లకు చెందిన సుమారు 70 మంది బాధితులు చీటీలు వేశారు. నిర్వాహకుడు చనిపోవడంతో కుటుంబీకులు డబ్బు ఇవ్వాలనేదని వాపోతున్నారు. మేము చీటు బాధితులం సార్. నిరుగట్పల్లి రాజానగర్లో గాలి వెంకటరమణ దగ్గర మేము చీటీలు వేసినాం సార్. ఆయన చనిపోయినాడు. ఆయన చావు మాకు అనుమానంగా ఉంది సార్. వాళ్ళ భార్య, కూతురు వాళ్ళు మాకు డబ్బులు ఏం సంబంధం లేదు అంటున్నారు సార్. ఇది మాకు న్యాయం చేయాలి సార్. మేమంతా కూలి చేసుకున్న వాళ్ళం, కష్టపడి పని చేసుకున్న వాళ్ళం సార్. మాకు ఇది మాత్రం దయచేసి న్యాయం చేయాలా, మా డబ్బులు మాకు వచ్చేటట్లు న్యాయం చేయండి సార్. ఇదే సార్ మేము కోరుకునేది. 10 లక్షల చీటీలు సార్. ఒకరు 5 లక్షలు ఉండదు, ఒకరిది 1,00,000 రూపాయలు ఉండదు, ఒకరిది 10 లక్షలు ఉండదు. అట్లా
అంటే 1,00,000 నుంచి 10 లక్షల వరకు 10 లక్షల అవును వరకు సార్. ఎంతమంది ఉన్నారు బాధితులు? 76 మంది ఉన్నాం సార్. 76. పుంగనూరు పట్టణంలోని పుంగమ్మ చెరువుకు హంద్రీ నివా జలాలు పూర్తి స్థాయిలో చేరుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం చెరువులోని జలాలు కోనేటిపాలెం వద్ద మరో పోయే ప్రాంతాన్ని బండలతో నిలబెట్టారు. అనంతరం మరో ద్వారా జలాలను విడుదల చేయనున్నట్లు రైతులు తెలిపారు. జలాల విడుదలకు ముందు చెరువు వద్ద మరొకకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు పుంగమ్మ చెరువుకు హంద్రీ నీవా జలాలు విడుదల కావడం ఎంతో హర్షణీయమని రైతులు పేర్కొన్నారు. ఈ జలాల ద్వారా పుంగనూరు ప్రాంతంలో వ్యవసాయానికి ఎంతో మేలు చేకూరుతుందని తెలిపారు. పుంగనూరు రైతుల తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు. హంద్రీ నివారణ కాలువ నీళ్ళు వదిలిన వల్ల చెరువు నిండి ముఖాలు మరువైంది. ఆ బండలు పెట్టిన తర్వాత మరొపోతుంది. మరొపోయిన తర్వాత సాంప్రదాయంగా ముందు నుంచి పూజలు చేస్తారు. అవన్నీ పూజ చేసుకొని దాన్ని మళ్ళీ ఒకరోజు డిసైడ్ చేసి నీళ్ళు మరొపోయేటప్పుడు మళ్ళీ చేసి పెడతామన్నమాట. ముందు నుంచి ఉన్నది, తరతరాల నుంచి ఇది ఉండేదే. కాకపోతే ఇది తర్వాత హంద్రీ నివారణ కాలువ నీళ్ళు వదిలినారు కాబట్టి జనాలకు కానీ రైతులకు కానీ దీని గురించి తెలియదు. అంటే వాన పడి వర్షం పడి నీళ్ళు వస్తుందంటే ప్రతి ఒక్కరూ వచ్చి ఉంటా ఉంటారు. ఇప్పుడు ఏమన్నా మరవపోతుందంటే అవి ఇప్పుడు ఎట్లా పోతుంది మరవ అంటాడు. కానీ హంద్రీ నివారణ కాలం వల్ల ప్రతి రైతు పొలాలు చేసుకొని ఇక్కడ ఉండే వాళ్ళంతా కూలికి పోతున్నారు. ఏమి రైతులు ఇప్పుడు ఎన్నో ఊర్లలో వచ్చి ఇక్కడ సేద్యాలు చేసుకొని పూలు చేసుకొని బతుక్కుంటున్నారు. ఈ హంద్రీ నివారణ కాలం నీళ్ళు వచ్చిన దానివల్ల ప్రతి ఒక్కరికి ఇది మేలు జరిగింది. మనమే ఒక తావు కూలికి పెట్టేప్పుడు 10 మందికి పని పెడతా ఉన్నారు అన్నమాట. ఈ నీళ్లు మనకి సీఎం గారు కుప్పానికి పోయేదాకా మనకి వదలమని చెప్పినారు. ఏఈ గారు, డి సార్ అంతా. మళ్ళీ వాళ్ళు తీసి వాళ్ళే ఫుల్ అయినాక ఇప్పుడు మనకి వదిలినారు. 30 రోజుల నుంచి వచ్చినాయి. 30 రోజుల నుంచి నిండుతూ ఉంది చెరువుకి. ఇప్పుడు కనీసం అంటే 30 రోజుల నుంచి నీళ్ళు వస్తూ ఉంది. మాకు ముక్కాలు భాగం 75% నిండింది. 75% ఇంకా 25% వస్తే మళ్ళీ ఫుల్ అయిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు మాకు నీళ్ళు వదిలిన దానికి ప్రతి రైతుకి, ప్రతి కూలి వాళ్ళకి, అందరికీ మంచి జరిగింది. పూజ చేసి ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుసుకుంటాం. సీఎం గారు మాట ప్రకారం కుప్పం తర్వాత పుంగనూరుకు నీళ్ళు వదులుతామని చెప్పినారు. గత 20-30 రోజుల నుంచి నీళ్ళు వదిలినారు. ప్రస్తుతానికి ముక్కాలు చెరువు మరవపోతూ ఉంది. ఇంకొక వారంలో 50 నాళ్ళ మరవ కూడా పూర్తి మరవ నిండుతుంది. మరవ వదులుతారు. కూటమి ప్రభుత్వం అనుకున్న ప్రకారం పుంగనూరుకు నీళ్ళు వదిలి మంచి పని చేసినారు. రైతులందరూ సంతోషంగా ఉన్నారు. ఈ సభ్యులంతా కమిటీ వీరంతా ఒక వారం రోజుల నుంచి మరో నిలయడం కానీ, నీళ్ళు ఎక్కడ వేస్ట్ కాకుండా చూడడం కానీ బాగా కష్టపడుతున్నారు మా సోదరులంతా. హంద్రీ నీవా ద్వారా పుంగనూరు చెరువు నిండుతున్నందుకు ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు గారికి మరియు చెల్లాబాబునికి ధన్యవాదాలు. శ్రీ భూనీళ్ళ సమేత శ్రీ మాణిక్య వరదరాజ స్వామి వారి శ్రవణ తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. మాఘ పౌర్ణమిని
పురస్కరించుకుని సోమవారం పుంగనూరు పట్టణం నగిరి వీధిలో గల శ్రీ మాణిక్య వరదరాజ స్వామి వారి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. ఇందులో భాగంగా వేద పండితులు వైఖనస ఆగమోక్తంగా సుదర్శన హోమాన్ని నిర్వహించారు. తర్వాత ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్లు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేసి స్నపన తిరుమంజనం నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. दर्शयामि सर्वद्रव्यदर्शयामि अग्नेऽर्घ्योदरसि त्वचित्रेण पवित्रेण वद सूर्यस्रश्मि विश्वाहा वाक्पति स्वापना त्वचित्रेण पवित्रेण वद सूर्यस्रश्मि विश्वाहा देवस्वादुदोपना त्वचित्रेण पवित्रेण वद सूर्यस्रश्मि विश्वाहा ओम तत्सवितृवरेण्यं भर्गो देवस्य धीमहि यो यो न प्रचोदयात्। बीजं स्वाहा शक्तिः तथा कीलकम् उताशन प्रीत्यत्य जपे विनियोगः वैश्वानराय करतल करपुष्टाभ्यो नमः सत्यपूर्णमुखात्मनदयाय नमः देवत्रवरेण्यं भर्गो देवस्य धीमहि यो न प्रचोदयात्। ओम भूः स्वाहा ओम भवत्तत्सवितृवरेण्यं भर्गो देवस्य धीमहि यो यो न प्रचोदयात्। ओम भवत् स्वाहा ओम तत्सवितृवरेण्यं भर्गो देवस्य धीमहि यो न प्रचोदयात्। ओम भवत् स्वाहा ओम भवत्स्व तत्सवितृवरेण्यं प्रचोदयात्। ओम भवत्स्व स्वाहा अर्वतेन मक्तस्ताः देवदेवता प्रासाभिः ओम भूहतमया पूर्वचरिता एवं गणविशेषण विशिष्टायाम् अस्यां शुभतस्य देवदेवस्य भगवतो नारायणस्यास्य पदेः पुरुषोत्तमस्य अखिलाजो आदिपुरुषः सनातो अत्यरेश्वरा अस्यात् भूमिमतो पुरः यत्पुरुषेण हविषा देवायज्ञमदन्फला वसन्तो अस्यासीदाद्युम् वेदाहमेदं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेवं विद्वानमृतगियत्वास्तुतवतस्तवीया वेषगुह्यस्य सविरस्य नाम देवा अवक्तनो यतो विष्णुर्विचक्रमे देव्या सप्तसामभिः विष्णुर्विचक्रमे त्रेधानि तदेवदा समापादाभ्या ततो धर्माणि धारयन् कर्माणि पश्चयतो व्रतानि पश्यते इन्द्रसयज्ञस्सगाः वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् वर्णां हरिणीं सुवर्णरसस्वजा चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः जातवेदो लक्ष्मीं वनपगामिनी यस्यां हिरण्यं विन्देयं कामस्वं पुरुषाणाम् अष्टपूर्वां ततमध्यां मुक्तां तर्पयन्ति पद्मे स्थितां पद्मवर्णां त्वामिहो वप्पये श्रियं चन्द्रा
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మదనపల్లి కలెక్టర్ కార్యాలయానికి క్యూ కట్టిన అర్జీదారులు. మూడున శుభారాం డిగ్రీ కళాశాల ఆవరణంలో రక్తదాన శిబిరం. కాండిన్యా రివర్లో పేరుకున్న జమ్ముగడ్డి తొలగించాలంటున్న ప్రజలు. శోభాయమానంగా మాణిక్య వరదరాజ స్వామి వారి స్నపన తిరుమంజనం. తిరిగి కేసరి వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.